అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఇంట్లున్న వాటితోనే 10 నిమిషాలలో ఈజీగా సింపుల్గా చేసుకొని ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే టీ టైమ్ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. పిండిలో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎర్రకారం కూడా వేసుకోవచ్చండి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్. అలా కలిపేసుకున్న తర్వాత మనం కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇంకో చిన్న బౌల్లో మనం గోధుమ పిండి తీసుకొని ఆయిల్ పోసుకొని మనం దాన్ని పేస్ట్ లాగా తడుపుకోవాలి. ఆయిల్తో మాత్రమే తడుపుకోవాలండి. కొద్దిగా పల్చగా ఉండాలండి. అలా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా జారుడుగా అవ్వాలండి. చిన్న పిండి ముద్దలు తీసుకొని మనం రౌండ్ చేసేసుకొని చపాతీ చేసేసుకోవాలండి. కారంగా తినే పిల్లలకైతే ఈ స్నాక్ ఐటెం బాగా నచ్చుతుందండి. మనం టీలో కూడా తినొచ్చండి వీటిని. మనం ఇప్పుడు అప్పాలు కానీ, మనం సకినాలు కానీ, మురుకులు కానీ మనం టీలో వేసుకొని తింటాం కదా, అలా వీటిని కూడా మనం టీలో తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. చపాతీ రెడీ అయిపోయింది కదండి. ముందు కలుపుకున్నాం కదా మనం చిన్న బౌల్లో, ఆ పిండి పేస్ట్ మొత్తం మనం ఈ చపాతీ పైన ఇలా అప్లై చేసుకోవాలి. బ్రష్ లేకపోతే ఏం పర్వాలేదండి, మనం చేతితో కూడా అప్లై చేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు. పిండి ఆయిల్ పేస్ట్ అంతా అప్లై చేసిన తర్వాత పైనుంచి పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి అలా చల్లిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలండి. మనం ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు మన కింద అంటకుండా ఉండడానికే మనం పొడిపిండి అప్లై చేసాం. ఆ తర్వాత మళ్ళీ వాటిపైన మనం పిండి మిశ్రమాన్ని మళ్ళీ బ్రష్తో అలా పెట్టేసి మళ్ళీ పొడిపిండి కూడా మనం చల్లుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి. ఇంకొకసారి మళ్ళీ కొంచెం పిండి అప్లై చేసేసి కొంచెం పొడి పిండి చల్లేసి, ఇప్పుడు ఫైనల్ స్టెప్ అండి. ఫైనల్గా అలా ఫోల్డ్ చేసేసుకోవాలి నీట్గా. వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చపాతీ కోళ్ళతోని జస్ట్ అలా ఒక 2 సార్లు అంటే సరిపోతుందండి. ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. ప్రెస్ చేస్తే కింద మొత్తం అంటుకుపోయి మనకు లేయర్స్ రావన్నమాట. ఇప్పుడు మనం అలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకు కావాల్సిన సైజ్ అంతా అలా కట్ చేసేసుకొని అంత పిండి అంతా అలా రెడీ చేసేసి పెట్టేసుకోవడమే. ఓకే అండి, ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కట్టెల పొయ్యి ముట్టించేసి కట్టెల పొయ్యి మీద మూకుడు పెట్టేసుకోవాలండి. కొంచెం మూకుడు వేడైన తర్వాత ఆయిల్ పోసేసుకోవాలి. మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక మనం కాల్చుకుంటే తొందరగా కాలుతాయండి. అలా కొన్ని వేసుకుంటూ కాల్చుకోవాలి. అవి కొద్దిగా కాలగానే మనకు పైకి వచ్చేస్తాయండి, పొంగుతాయి. ఇలా లైట్ గోల్డ్ కలర్ కాల్చుకొని తీసేసుకోవాలండి. తీసేసుకుందాం ఇప్పుడు మనకు తొందరగా ఫ్రై అవుతాయండి. ఎక్కువ ఆయిల్ కూడా ఏం పీల్చుకోవు. ఇంకా ఫుల్ వర్షం అండి, అలాగే సౌండ్ కూడా పెట్టిండ్రు. ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది నాకు. చూడండి ఎంత బాగా లేయర్స్ వచ్చినాయి, షేప్ ఎంత బాగా వచ్చిందో. ఎంత సింపుల్గా చేసేసుకున్నాం కదా, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. మళ్ళీ అడుగుతారు పిల్లలు. అంత టేస్ట్గా ఉంటాయి, అంత క్రిస్పీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్తోనే కరకరలాడే కమ్మని స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయిందండి. తక్కువ టైంలోనే ఎక్కువ టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు మీ పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.